తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్ట ఏర్పాట్లు చేసింది. కలియుగ దైవంగా భక్తులు కొలుచుకునే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము అని అన్నమయ్య కీర్తించిన ఆ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను స్వయంగా బ్రహ్మ ప్రారంభించారని ప్రతీతి. అటువంటి పరమ పవిత్రమైన బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికే అత్యంత పవిత్రమైన కార్యక్రమం ధ్వజారోహణాన్ని పండితులు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను శాస్త్రోక్తంగా ఆహ్వానించే కార్యక్రమమే ఈ ధ్వజారోహణ ఉత్సవం. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి 7 తలల పెదశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధులలో నిర్వహించిన పెదశేష వాహన సేవను వేలాదిగా తరలివచ్చిన భక్తులు వీక్షించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రత పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇక ఈ బ్రహ్మోత్సవాలకు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రావడం ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది. బుధవారం తిరుమలకు చేరుకున్న ఆయన స్వామివారి పెదశేష వాహన సేవలో పాల్గొన్నారు. గురువారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు అయిన గురువారం ఉదయం చినశేష వాహన సేవ నిర్వహించారు. 5 తలల శేషవాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. గోవుల కాపరిగా, వేణుమాధవునిగా భక్తులకు శ్రీనివాసుడు అభయప్రదానం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను తిలకించేందుకు భారీగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన వెంకటాద్రి నిలయం, శ్రీవారి ప్రసాదాల ఇంగ్రీడియంట్స్ విజన్ బేస్డ్ సార్టింగ్ మెషిన్ ప్లాంట్ను వారు ప్రారంభించారు. గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. హంసవాహన సేవలో స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశించారు. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంసవాహనాన్ని అధిరోహిస్తారని పురాణాలు తెలుపుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. కాగా శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో ముత్యప పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుందని పురాణాల కథనం. దసరా శరన్నవరాత్రి వేడుకలు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలతో రాష్ట్రం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తోంది. సత్యము వీరల శరణని బ్రతుకరు సాటికి వెనగక జడులాలా జడులాలా. దేశమంతా దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రతి నగరంలోనూ ప్రతి వీధిలోనూ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, శ్రీశైలం క్షేత్రాలతో సహా అన్ని దేవాలయాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అమ్మలగనమ్మ దుర్గమ్మ ఉత్సవాలు ఒకవైపు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు మరొకవైపు. ఈ విశిష్ట పండుగలతో రాష్ట్రమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. రాష్ట్రమంతా దైవనామస్మరణతో మార్మోగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆధ్యాత్మిక వైభవంలో పాల్గొంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు కొన్ని నెలల ముందుగానే ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తజన సంద్రానికి అనుగుణంగా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమిష్టిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశాయి.
భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల ఏర్పాట్లు, భక్తుల దాహార్తిని తీర్చేందుకు మంచినీరు, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, రద్దీ సమయాల్లో ఆహారం, పిల్లలకి వేడిపాలు వంటి సదుపాయాలను విస్తృతంగా అందించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా భక్తులకు అత్యవసర సమయంలో ఉచిత వైద్య సదుపాయాన్ని సైతం అందించేలా ఆరోగ్య శిబిరాలు అందుబాటులో ఉంచారు. భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటుగా కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతను ఉపయోగించి పటిష్ట భద్రతతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీఠం వేయడం ఈసారి ముఖ్య ఉద్దేశము. వచ్చే కామన్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు ఒక మంచి భక్తిభావంతో వస్తారు. వచ్చి అమ్మవారిని మంచిగా చూసుకొని మంచి అనుభూతితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈసారి కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. ఆ మార్పులు మీ ద్వారా ప్రజలకి అలాగే ఆ కన్సర్న్ పీపుల్కి కూడా చేరుకుంటాయని ఈ సందర్భంగా నేను నమ్ముతున్నాను. కమాండ్ కంట్రోల్ రూమ్ పెడుతున్నాము ఇక్కడ మన మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో వీడియో వాల్ ఉంటుంది. ఈసారి ఇంతకుముందు టెంపుల్ పరిధిలో దాదాపుగా 250 కెమెరాలు ఉన్నాయి. మొత్తం టెంపుల్ చుట్టుపక్కల బయట కూడా ఉన్న కెమెరాలన్నీ అక్కడ అనుసంధానం చేసి ఏం లేదన్నా మినిమం 500 సీసీటీవీ కెమెరాల ఫీడ్ అక్కడ ఉంటుంది. ప్రత్యేక క్యూ లైన్, ప్రత్యేక ఎంట్రీ పాయింట్, ప్రత్యేక ఎగ్జిట్ పాయింట్, ప్రత్యేక వల్నరబుల్ పాయింట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాము. ఇదే కాకుండా ఈసారి క్యూ లైన్లో క్రౌడ్ ఎంత మూవ్ అవుతా ఉంది, ఎక్కడైనా క్రౌడ్ అనుకోకుండా ఎక్కువ అయిందా, మూమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఏఐ కెమెరా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరా కూడా పెట్టి ఈసారి మానిటర్ చేస్తుంటాము. ఇటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య, భక్తకోటి జయ జయ ధ్వానాల మధ్య ఇంద్రకీలాద్రిపై భక్తుల కొంగు బంగారంగా కొలువైన దుర్గమ్మ దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా సెప్టెంబర్ 22వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాటి నుండి 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు అమ్మవారు భక్తులకు శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. బాలా త్రిపురసుందరీదేవి చిన్న వయసులోనూ సర్వజ్ఞత, సర్వశక్తులను కలిగి ఉన్న దివ్యరూపిణి. ఈ రూపంలో అంతులేని దైవ గాంభీర్యం నిక్షిప్తమై ఉంటుంది. త్రిపురసుందరి అనే పదమే 3 లోకాలను తన సౌందర్యం, శక్తి, కరుణతో ఆకర్షించే తల్లికి సంకేతంగా సూచిస్తుంది. భక్తుల జీవితంలో సౌఖ్యం, ఐశ్వర్యం, జ్ఞానం ప్రసాదించడమే ఈ అమ్మవారి అవతార లక్ష్యం. బాలా త్రిపురసుందరీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున స్వపనాభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకు దర్శనావకాశాన్ని కల్పించారు. భక్తుల రద్దీతో ఆలయం తెల్లవారుజాము నుంచే కిటకిటలాడింది. భక్తుల భద్రత కోసం 4000 మందికి పైగా పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన బందోబస్తులో విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల సమస్యలను తీర్చేందుకు ఈసారి క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ విధానం ప్రవేశపెట్టారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీసా స్వయంగా క్యూలైన్లలో భక్తులతో కలిసి నడుస్తూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. అమ్మవారి దర్శనం కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆలయానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. సకల సౌభాగ్యాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ పూజలు 11 రోజుల పాటు చేయడానికి ఆగమ పండితులు నిర్ణయించారు. 11 రోజులు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. క్యూ లైన్లన్నీ సజావుగా సాగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంతరం లేదు, ఒత్తిడి లేదు. అదేవిధంగా ఏదైతే ముందు నుంచి నిర్ణయం చేసుకున్నామో అందరి దర్శనాలు కూడా బంగారు వాకిల్ నుంచే అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాలని కోరాం. భక్తులు వచ్చేటువంటి వాళ్ళు కూడా అందరూ బంగారు వాకిల్ దగ్గర నుంచే అమ్మవారిని చూస్తూ కదులుతూ ఉన్నారు. అందరు అధికారులతోటి, వచ్చిన సభ్యులతోటి, భక్తులతోటి మమేకమై కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరి యొక్క సహకారం కూడా కావాలి. దాదాపు 10 రోజులు 11 రోజులు ఈ ఉత్సవాలని అత్యంత వైభవంగా ఘనంగా జరిపేదానికి మీ తోడ్పాటు కూడా కావాలి అని చెప్పి ఈరోజు ఈ తొలి పాత్రికేయ సమావేశంలో మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ అటు దేవాదాయ శాఖ కానీ అదేవిధంగా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర 36 విభాగాలన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది. సుమారుగా పోలీస్ సిబ్బంది దగ్గర 4500 మంది పోలీసు సిబ్బంది కూడా ఈరోజు ఇక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు. ఏ భక్తులకి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకుంది. ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా 13 లక్షల మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు అని చెప్పి మన దగ్గర నివేదికలు కూడా ఉన్నాయి.
దాన్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం డెఫినెట్గా పెరుగుతారు అనే ఉద్దేశంతో ఇంచుమించుగా ఒక 20 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుంది. సపరేట్గా ఒక ముసలి వాళ్ళకి కానీ పిల్లలున్న వాళ్ళకి కానీ సపరేట్ క్యూ లైన్స్ కానీ, విఐపీస్ వచ్చినా కూడా విఐపీస్కి కూడా ఒక స్లాట్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ స్లాట్ బేస్ చేసుకునే వాళ్ళు విఐపీస్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా విఐపీస్ వచ్చినా కూడా సాధారణ భక్తులకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా వాళ్ళని ఆపకుండా డైరెక్ట్గా వాళ్ళకి దర్శనం జరిగే పరిస్థితి కూడా ఈరోజు ఆ విధంగా ఈరోజు మొత్తం అంతా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య, అమ్మవారి నామస్మరణ మధ్య విద్యుత్ దీపాల అలంకారంతో ఇంద్రకీలాద్రి అమ్మవారు కొలువున్న మణిద్వీపంగా మారింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుల కోలాహలం మధ్య దసరా 2వ రోజు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ, గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త విద్రుమ భేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమునందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా వెలుగొందుతోంది. భక్తుల దృష్టి ప్రతి అడుగు ఆధ్యాత్మికతతో నిండి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించింది. గాయత్రీదేవి రూపంలో అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు మరింత విస్తరించాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అమ్మవారిని దర్శించుకుని ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని, రద్దీకి అనుగుణంగా మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామని మంత్రి తెలిపారు. మరి భక్తాదులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తాదులు అమ్మవారి దర్శనం చేస్తున్నారని చెప్పి భక్తాదులందరూ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మరి ఈరోజు అమ్మవారిని కూడా ఈ రాష్ట్రం కోసం, స్త్రీ శక్తి కోసం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఎలా అంటే అమ్మవారి స్ఫూర్తి మరి అందరికీ తెలుసు. మరి ఈరోజు మన రాష్ట్రం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉంటుంది. కాబట్టి మనం కోరుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి అందరూ సహకరించాలి. మరి ఇదే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కూడా చాలా బాగుంది. మెడికల్ క్యాంప్స్ పెట్టారు, వాటర్ పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ భక్తాదులకు చేశారు. పక్క హోమ్ మినిస్టర్ గారు, మరి బోర్డు వారు, అదేవిధంగా పోలీసులు, డాక్టర్ అందరూ కలిసి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసి, డ్రోన్ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు. అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులకు అనుకూలం చేశారు. మరి భక్తాదులు కూడా నేను తెలియజేసి ప్రతి ఒక్కరూ వచ్చి కనకదుర్గమ్మ గారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై భవాని. తెలంగాణ, కర్ణాటక సహా పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆశ్వయుజ మాసం ఆరంభంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి, 2వ రోజు వేదమాత గాయత్రిగా అనుగ్రహించిన అమ్మవారు, 3వ రోజు బుధవారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా పిలుస్తారు. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో కనిపించే అన్నపూర్ణను దర్శించుకోవాలని భక్తులు తరలివచ్చారు. దీంతో ఇంద్రకీలాద్రి జనసంద్రమైంది. భారత ఉపరాష్ట్రపతి హోదాలో సిపి రాధాకృష్ణన్ తొలిసారి అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఆయనకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణగా అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టమని ఆయన తెలియజేశారు. Navaratri greetings to all the people of India and especially to the people of Andhra Pradesh, and I am in the Kanakadurga temple that God has will bless all of us with every wealth, every health and every happiness, and I am sure Andhra Pradesh will develop and Andhra Pradesh will attain a tremendous growth
so that the people of Andhra Pradesh will be always with prosperity. That is my prayer today at the feet of the goddess, and I wish you all once again a very happy Navaratri. Vijayawada is one of the most progressing city in the whole of the country. It is the fastest growing city, and I wish you all a better growth every time. When you see the goddess Kanakadurga ji, it is you got a divine feeling inside the heart. Thank you. 4వ రోజు ఇంద్రకీలాద్రిపై శ్రీ కాత్యాయనిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దశాబ్దానికి ఒకసారి ఇంద్రకీలాద్రి అమ్మవారు ఈ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. దీంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. భక్తుల రద్దీ పెరగడంతో జిల్లా ఉన్నతాధికారులు ఆలయానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి క్యూలైన్లను పర్యవేక్షించారు. రద్దీ నియంత్రణతో పాటు అధిక సంఖ్యలో భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ రోజు సుమారు 70,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. 4వ రోజు కాత్యాయనిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ శరన్నవరాత్రి 5వ రోజైన శుక్రవారం నాడు జై భవానీ నినాదాల మధ్య శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకోజాము నుండే ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, చిన్నారుల భద్రత కోసం ట్యాగింగ్, క్యూలైన్లో బిస్కెట్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అందించే సౌకర్యాలను ఆయన పర్యవేక్షించారు. దసరా శరన్నవరాత్రులకు వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి విజయవాడ విచ్చేసే భక్తులకు రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను, విజయవాడ వైభవాన్ని, అలాగే దక్షిణ భారతదేశ సాంస్కృతిక రాజధానిగా విజయవాడను నిలబెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ను నిర్వహిస్తోంది. నగరంలోని 4 ప్రదేశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పున్నమి ఘాట్లో సినీ, సంగీత కార్యక్రమాలు, తొమ్మలపల్లివారి క్షేత్రయ కళాక్షేత్రం, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్య కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నారు. ఇక గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కృష్ణా తీరంలో ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు, పర్యాటకులకు నూతన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఒకటే నగరం, ఒకటే సంబరం అనే నినాదంతో నగరానికి విచ్చేసిన పర్యాటకుల సందడి మధ్య విజయవాడ ఉత్సవ్ దసరా మొదటి రోజైన సెప్టెంబర్ 22వ తేదీన పున్నమి ఘాట్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, విజయవాడ ఉత్సవ్ సంధానకర్త విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చేతుల మీదుగా వేల మంది వీక్షకుల సమక్షంలో విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ప్రారంభమైంది. ఆకాశ వేదికపై తళుక్కుమన్న క్రాకర్ షో, డ్రోన్స్ ప్రదర్శన నగరవాసులకు కనువిందు చేశాయి. వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పున్నమి ఘాట్లో తయారు చేసిన అమ్మవారి ఆలయ సెట్టింగ్ చూపురులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాకుండా వేదిక దగ్గర ఏర్పాటు చేసిన అనేక స్టాల్స్ రాష్ట్రంలోని వివిధ ఉత్పత్తులను పర్యాటకులకు పరిచయం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవం ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, విజయవాడ, గుంటూరులతో కలిసిన అమరావతి నూతన వైభవం సంతరించుకోవాలని అన్నారు. కళ, సాహిత్య, భాషా రంగాల్లో విశేషమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విజయవాడ తెలుగువారి గొప్ప వారసత్వాన్ని కళ్లకు కడుతుందని ఆయన వివరించారు. కళ, సాహిత్యం, భాషా రంగాల్లో
విశేషమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విజయవాడ తెలుగువారి చరిత్రను మనకందరికీ కళ్ళకు కడుతుంది. 53లో డాక్టర్ తుమ్మలపల్లి హరినారాయణ పంతులు గారు స్థలం దానం ఇవ్వడం ద్వారా తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నిర్మాణం ప్రారంభమైంది. దశాబ్దాలు చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వేలాది కళాకారుల ప్రదర్శనకు కార్యక్రమాలకు ఇదొక చక్కని వేదిక అయింది. 2015లో నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ కళాక్షేత్రం యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఆధునీకరణ కోసం 2 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన విషయం కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నా దృష్టిలో నేను చంద్రబాబు గారికి కూడా చెప్పాను, విజయవాడ, గుంటూరు, ఇప్పుడు మనం నిర్మాణం చేయబోయే అమరావతి, ఇవన్నీ కలిపి కూడా అమరావతే. ఎందుకంటే చారిత్రాత్మకమైన ప్రత్యేకమైన విభేదానికి ఉంది. ఒక రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఈ ఆపర్చునిటీస్ లేకపోతే రాజధాని అభివృద్ధి చెందదు. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకొని అటుపక్క గుంటూరు, ఇటుపక్క విజయవాడ, ఈ మధ్యలో కృష్ణమ్మ పక్కన ఈ అద్భుతమైన ఒక నగరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆ రోజు మేము భావించాం. ఆ కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు. చాలా సంతోషం. ఈ స్మార్ట్ సిటీలు, అమృత నగరాల్లో అమరావతికి చోటు కల్పించడం జరిగింది నేను పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండగా. అదేవిధంగా అమృత నగరాల్లో విజయవాడకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. విజయవాడ వరద నీటి డ్రైనేజ్ కోసం 460 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఇవే కాక జాతీయ విపత్తు స్పందన దళం NDRF కొండపావులూరు గ్రామంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జాతీయ సంస్థ సూరంపల్లిలో ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడలో ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేక దూరదర్శన్ కేంద్రం, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు మనం ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటాం. విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా తీర్చడంతో పాటు దాని టెర్మినల్ సామర్థ్యం పెంపుదల కూడా ఆ రోజే చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో అది మరింత అభివృద్ధి చెందుతున్న నమ్మకం నాకుంది. ఎందుకంటే మన తెలుగువాడే రామ్మోహన్ నాయుడు వాళ్ళ విమానయాన మంత్రిగా ఉన్నాడు. మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజేసేందుకు విజయవాడ ఉత్సవ్ తోడ్పడుతుందని ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర సంస్కృతి, చరిత్ర తరువాతి తరాలకు అందించేందుకు విజయవాడ ఉత్సవ్ దోహదపడుతుందని ఆయన అన్నారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. మన సంస్కృతి, చరిత్ర, కళలు అదేవిధంగా ఈ తరానికి తెలియజేసేదానికి అహర్నిశలు ఈ ఉత్సవం పనిచేస్తుంది. రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారుల్ని, వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శించేదానికి ఒక అద్భుతమైన అవకాశం, ప్లాట్ఫామ్ ఈ ఉత్సవం. సుమారుగా 3000 మంది కళాకారులతో అతి పెద్ద కార్నివల్ కూడా విజయవాడలో మనం నిర్వహించబోతున్నాం. ఇప్పటికే ఫైర్ వర్క్స్ చూసాం, ఒక డ్రోన్ షో, మ్యూజికల్ కాన్సర్ట్స్, ఇలా 250 కార్యక్రమాలు 5 వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. వ్యవసాయం, విద్య, ఆటోమొబైల్ రంగం, చేనేత కార్మికుల కోసం కూడా 600 స్టాల్స్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి, పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కుజిన్స్ కూడా విజయవాడకి ఈరోజు తీసుకొస్తాం జరిగింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మైసూరు ఉత్సవాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. విజయవాడను ఆధ్యాత్మిక రాజధానిగా, సాంస్కృతిక హబ్గా ప్రపంచానికి పరిచయం చేయడం తన సంకల్పమని ఎంపీ కేశినేని శివనాథ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నగరం పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం 6 వేదికలుగా జరుగుతుంది. 1 తుమ్మలపల్లి కళాక్షేత్రం, 2 ఘంటసాల వారి కళాక్షేత్రం, 3 పున్నమి ఘాట్, 4 ఎగ్జిబిషన్ గ్రౌండ్ అట్ గొల్లపూడి, 5 ఇండోర్ మన స్టేడియంలో హెలికాప్టర్ రైడ్స్ అవన్నీ కూడా పొద్దున్నే గౌరవ స్పోర్ట్ మినిస్టర్ గారి ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది. విజయవాడ ఉత్సవ్ అమ్మవారి ఆశీస్సులతో, కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో విజయవాడ ప్రజలందరూ కూడా కోరుకునే ఉత్సవం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట్లాడతారు, ఏ ఇజం లేదు, టూరిజం.
ఇవాళ ఇటువంటి ఉత్సవం లాంటి కార్యక్రమాలు చేయటం వల్ల విజయవాడలో టూరిజం పెరగడటమే కాకుండా రేపు రాబోయే అమరావతికి మణిహారం లాగా ఈ విజయవాడ ఉత్సవం పనిచేస్తుంది. తప్పకుండా రేపు రాబోయే అమరావతి ఈ మణిహారం, అంతేకాకుండా అమరావతికి గేట్వే విజయవాడ. అమరావతి భాగంలో భాగమైన ఈ విజయవాడలో ఇటువంటి విశిష్ట కార్యక్రమాలు జరుపుకుని కళాకారుల్ని సన్మానించుకుని వారి కళల్ని మనం చూస్తా వాళ్ళని సత్కరించుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. పున్నమి ఘాట్ సహా నగరంలోని అన్ని వేదికలపై విజయవాడ ఉత్సవ్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంప్రదాయ నృత్యాలు, నాటకాలు, ప్రాచీన కళారూపాలు, డ్రోన్ షోస్ వంటి విభిన్న కార్యక్రమాలు విజయవాడ నగరాన్ని వర్ణశోభితంగా మార్చాయి. కొండపై నిండుగా కొలువైన దుర్గమ్మ దసరా ఉత్సవాలు, కొండ కింద కృష్ణా తీరాన కళా సంబరాలతో శరన్నవరాత్రులు మరింత శోభను సంతరించుకున్నాయి. సంగీత కళాశాలలో కూచిపూడి, ఆంధ్రనాట్యం, శాస్త్రీయ సంగీత వాయిద్య ప్రదర్శనలు, హరికథ, సంగీతం, నాటకాలు పెద్దలను అలరించడమే కాకుండా చిన్నారులకు రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేశాయి. నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో విజయవాడ ఉత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న కళల సంరక్షణే లక్ష్యంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఖ్యాతిని పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం నృత్యాలతో పాటు వివిధ నాటికల ప్రదర్శనలతో విజయవాడ ఉత్సవ్ ఆకట్టుకుంది. యక్షగానం, నాటికలు, తోలుబొమ్మ ప్రదర్శనలు అంతరించిపోతున్న కళలకు కొత్త ఊపిరిపోశాయి. తొలి రోజు విజయవాడ ఉత్సవ్ నగరాన్ని నిజమైన ఉత్సవ నగరంగా మార్చేసింది. రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని నలుదిక్కులకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ రెండో రోజు పున్నమి ఘాట్ సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికైంది. శాస్త్రీయ సంగీతం నుంచి ఆధునిక ఫ్యూజన్ వరకు, కూచిపూడి నుండి భరతనాట్యం వరకు ప్రతి ప్రదర్శన ఘాట్ను మహోత్సవ వేదికగా మార్చేసింది. ముంబైకి చెందిన మూన్లైట్ సింఫనీ సంగీత బృందం లైవ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మైమర్పించింది. సంగీతం, నృత్యం, కళల సమ్మేళనంగా సాగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో నగర ప్రజలతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా కృష్ణాతీరంలో చల్లని సాయంత్రాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో ఆస్వాదించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కార్నివాల్ను ప్రశంసిస్తూ ఇది ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టే వేదిక అని అభిప్రాయపడ్డారు. భక్తనం రామ్ భవాని శ్రీ విద్యా కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి మొక్క పుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం ముక్కోటి దేవతలందరికీ ఇదిగే ముక్తి దీపం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత బ్రహ్మ విష్ణు మహేష్ తాళదే ద్రౌపదగా అతి విచిత్ర గణనాథ ఆది వరదంగ బజార్ ధ్యాన
నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో రెండవ రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులకు కనువిందు చేశాయి. సంగీత వాయిద్య ప్రదర్శన సరాగాలు, నృత్య ప్రదర్శనలు, అనంతపురానికి చెందిన కళాకారులు ప్రదర్శించిన ఉరుముల ప్రదర్శన, కాకినాడ వారు ప్రదర్శించిన కిరాతార్జనీయం తోలుబొమ్మలాటలు వీక్షకులను కట్టిపడేశాయి. ఘంటసాల సంగీత కళాశాలలో ప్రదర్శించిన కూచిపూడి నాట్య ప్రదర్శన, కర్ణాటక సంగీత కచేరీ, ప్రపంచతంత్రం సాంఘిక నాటకం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవాడకు చెందిన కళాకారులచే ప్రదర్శింపబడిన కర్రసాము, కత్తి ప్రదర్శన ఆద్యంతం ప్రేక్షకులను అబ్బురపరిచింది. విజయవాడ పర్యటనకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడ ఉత్సవ్లో మూడో రోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు పున్నమి ఘాట్కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వేదికపై ప్రదర్శించిన నృత్య విన్యాసాలను, సంగీత కార్యక్రమాన్ని ఆయన వీక్షించారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దసరా మహిళలకు అంకితమైన పండుగ అని, సమాజంలో మహిళల స్థానాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. కనకదుర్గమ్మను అన్నపూర్ణి రూపంలో దర్శించడం తనకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటని, త్వరలోనే భారతదేశపు అత్యద్భుత నగరాలలో ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. I touch and salute the holy feet of Bharata Mata, the most powerful and the most merciful. My dear Telugu brothers and sisters, Andriki Namaskaram. Our national poet Bharati, though he has hailed from Tamil Nadu, when he was in his poem he has said, Seppumali 18 உடையால் எனினும் சிந்தனை ஒன்றுடையால் என்று சொன்னான். We may be having and we may be speaking 18 different languages, but our thinking and dharma is always one. When he was talking about Telugu in his poem, he has praised Telugu like anything. He said, Sundara Teluginil பாட்டிசைத்து என்று சொன்னான். ஏன் தெலுங்கை மட்டும் அவன் சுந்தர தெலுங்கு என்று சொன்னான் என்று சொன்னால், the reason is why he has said while telling about Telugu as Sundara Telugu, that is, Telugu itself is musical. It is melodious. It is sweet. That is the reason he has said that in his poem. And today we are celebrating the great festival of our culture, representing our culture, Vijayawada Utsav 2025. And as it was mentioned by our MP, that it is taking place in 5 places of Vijayawada, and this is the single largest festival in the world. And I wish this festival to be continued for another 100 years or more. And it will grow and grow. It will link the people together. Yes, it is linking all of us today. And this, we had a wonderful day. What a day today. We always worship goddess. Navaratri is for goddess. Navaratri, we are celebrating so many festivals all over the country. But Navaratri is the most important festival, and this is the only festival we are celebrating for 9 continuous days. That is the greatness of it. Everybody is talking about equal right to woman, equal right to woman, equal right to woman. Navaratri is representing no equal right to woman, but women are more important than the men. That is what is 9 days has been allocated for goddess, not for God. Diwali 1 day. Any other festival you take, 1 day, 2 days, 3 days maximum. 9 consecutive days, for all the 9 days we are worshipping only the goddess. That is the importance our society and culture and heritage has given to the woman. Man is important means woman is the most important. And I got the honor of and the privilege for me to have the darshan of Kanakadurga goddess, and today she is in the Alangar of Annapurni. Annapurni is giving everything for the hungry people. There cannot be any sacred act than serving the food to the poor. That is the greatness of today. That is the puja of today. That we worship God Annapurni, that you must give the strength for us so that we feed the poor forever without any hesitation, as long as we live. That is the prayer today. And we all know Vijayawada is one of the hottest place in the country. But the people of Vijayawada is the coolest people in the country. That has to be appreciated. అదే వేదికపై కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ లాంటి భారీ కార్నివాల్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికి కూడా ప్రత్యేక గుర్తింపుని ఇస్తుందన్నారు. The 9 Alankara of the goddess Bala Tripura Sundari, Katyayani, Annapurna and Gayatri are the symbols of courage, compassion, nourishment and wisdom.
In today's times of uncertainty and rapid changes, these forms remind us to strength must walk with compassion and growth must walk with wisdom. Vijayawada Utsav 2025, organized by the Society for Vibrant Vijayawada in partnership with Andhra Pradesh government and the tourism department. This Utsav spans across iconic venues Punami Ghat, Thumapalli Kalakshetram, Ghantashala College, MG Road Carnival Walk, and many more. More than 3,000 artists and 250 events showcase classical dance, folk art, exhibitions, and modern performances. The scale itself shows how festivals are not only rituals, but also powerful engines of economic employment and creativity. నగరంలోని ఘంటసాల సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన సత్యహరిశ్చంద్ర నాటకం, కథక్ నృత్య ప్రదర్శన, వీణా కార్యక్రమం వీక్షకులను అలరించాయి. తుమ్మలపల్లివారి కళాక్షేత్రం వేదికగా జరిగిన తోలుబొమ్మలాట, విద్యార్థులు ప్రదర్శించిన చెక్క భజన కార్యక్రమం, కూచిపూడి నృత్యం, దక్షయజ్ఞ హరికథ, సాక్సఫోన్ ప్రదర్శన, నాటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మైసూరు దసరా వైభవాన్ని తలపిస్తూ సాగిన 4వ రోజు విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందించింది. పున్నమి ఘాట్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాలను వీక్షించారు. వేదికపై ప్రదర్శించిన చేనేత వస్త్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. అమ్మవారు ఆశీస్సులు మీ అందరిపైన, మా అందరిపైన, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలైన నాయకుడు ఇప్పుడు రాష్ట్రానికి వచ్చారు. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి విశ్వాసం నాకైతే ఉంది. దానికి ప్రజల సహకారం కూడా ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అటువంటి సంస్కృతి నుంచి పూర్వ సంస్కృతికి రావాలి. మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంత బాబుని చూశాను. ఆ పిల్లలందరికీ మన సంస్కృతి తెలియాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. బ్రహ్మాండం చేశారు ఇవాళ, వాళ్ళందరూ అభినందిస్తున్నాను. మళ్ళీ పూర్వం సంస్కృతి రావాలి, వేసుకోవచ్చు కాదంటలే, కానీ మన సంస్కృతిని మర్చిపోకూడదని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ. ఉపసభాపతి ఆర్ రఘురామకృష్ణరాజు విజయవాడ ఉత్సవ్ను మైసూరు దసరా తరహాలో నిర్వహించడం గొప్ప ఆలోచన అని అభిప్రాయపడ్డారు. మనస్సు మంచిదయ్యి మన సంకల్పం మంచిదైతే భగవంతుడైనా ప్రకృతి అయినా కలిసి వస్తుంది అంటానికి నిదర్శనం ఈ చక్కటి ఈ ఉత్సవం. ఒక కల్చర్ని, మన సంస్కృతిని మేళవించి మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాలని ఒక స్ఫూర్తిగా తీసుకొని అంతకు మించిన స్థాయిలో చేయాలి అనే ఆలోచన రావటం, దాన్ని ఇంత గొప్పగా రూపకల్పన చేసి చేయటం మన విజయవాడకే గర్వకారణం. తుమ్మలపల్లి కళాక్షేత్రం, సంగీత కళాశాల వేదికలపై ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, వాయిద్య ప్రదర్శనలు, మోహిని భస్మాసుర హస్తం నృత్యరూపకం, తోలుబొమ్మలాట, మ్యాజిక్ షో వంటివి అతిథులను, పర్యాటకులను ఆకట్టుకున్నాయి. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను, విభిన్న కళాకృతులను తరువాతి తరానికి పరిచయం చేయడమే కాకుండా విజయవాడను దక్షిణ భారతదేశ సాంస్కృతిక రాజధానిగా నిలిపే ఉద్దేశంతో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ మరిన్ని విభిన్న కార్యక్రమాలతో ప్రతిరోజు సాయంత్రం పలు వేదికల నుండి పర్యాటకులను, నగరవాసులను ఆనందింపజేస్తోంది. మధుమధురే మధుకైటభగంజిని కైటభవంజిని రాసరతే జయ జయ